ఎంత డబ్బు ఉన్నదని కాదు, నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావు అన్నది. సో అది మా ఇద్దరిలో ఉంది కాబట్టి మేబీ నేను కూడా సేమ్ కెరీర్ కాబట్టి అర్థం చేసుకుంటాను కాబట్టి ఏది చూస్ చేసుకోవాలి ఏది వద్దు. ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఒక మూవీ చేశాక వచ్చిన మనీని దాచిపెట్టి మన క్రైసిస్ ఉన్నప్పుడు వాడుకోవడం అలా రన్ చేసాం కొన్ని ఇయర్స్ అట్లా రన్ చేసాం. దాని తర్వాత మెల్లమెల్లగా అదర్ థింగ్స్ వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ అవన్నిట్లో కొంచెం వి కైండ్ ఆఫ్ ఓకే నౌ. అండ్ ఆశ లేదు ఆ సో అండ్ సో కార్ కావాలి, ఆ సో అండ్ సో బిల్డింగ్ కావాలి. బేసిక్గా చెప్పాలంటే మేము మాలాగానే బతుకుతున్నాము, ఇంకోలాగా బతకాలనుకోవట్లా. దట్స్ వై వీఆర్ హ్యాపీ. ఇట్స్ గ్రేటెస్ట్ పాయింట్. అక్కడే దట్ ఈస్ వేర్ ద హోల్ ప్రాబ్లం రైజెస్. ఎక్కడంటే మనం వాళ్ళలాగా ఉందామని ఇంపర్సనేషన్ అంటారు. అది ఎప్పుడైతే అలాంటిది వచ్చిందో వాట్ యు కాల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయితే, ఐ కాల్ ఇట్ యాస్ అ డిసీజ్ అంటే అది. ఇట్స్ అ డిసీజ్. అబ్సల్యూట్లీ డిసీజ్. అది దానిలో డౌట్ లేదు. ఇంకోలాగా ఉండాలనుకున్నాము, అక్కడే ఫెయిలియర్ అవుతాము, అక్కడే అన్ని మెటబాలజీ అంతా మారిపోద్ది, అన్ని మొత్తం మారిపోతుంది. నీ షేప్ మారిపోతుంది, మైండ్ మారిపోతుంది. బట్ నువ్వు నార్మల్గా పుట్టింటికి రా చెల్లి సినిమా అంత పెద్ద సినిమా, పెద్ద హిట్ 170 కోడి రామకృష్ణ గారి కెరీర్లోనే అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ సినిమా. ఆ సినిమా తర్వాత నువ్వు మెల్లిగా ఎక్కడో అక్కడక్కడ కనిపిస్తున్నావు కానీ ఓన్లీ బికాస్ ఆఫ్ ది హోమ్ యు ఆర్ నాట్ బిజీ. మీరు ఇప్పుడు నన్ను కదా అంత చూసి ఎందుకున్నావు ఇక్కడ అదే చూసి. అండ్ ఇంకొకటి ఏంటంటే పుట్టింటికి రా చెల్లి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో స్పెషల్లీ నాకు అన్ని చెల్లెల క్యారెక్టర్సే వచ్చాయి. ఆ టైప్ కాస్టింగ్ ఒకటి ఉంటది మనకి, సో దానివల్ల అన్ని సిస్టర్ రోల్స్ రావడం అండ్ తమిళ్లో హీరోయిన్ గా ఛాన్స్ రావడం. సో నేను హీరోయిన్ గా యాక్సెప్ట్ చేసి తమిళ్కి వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఉండేది ఇక్కడే, ఇల్లు ఇక్కడే, తమిళ్ మూవీస్ చేయడం స్టార్ట్ చేశాక అక్కడ అన్ని హీరోయిన్ గానే చేశాను. సో ఆ హీరోయిన్ గా చేస్తూ మధ్యలో ఇక్కడ నుంచి వచ్చే క్యారెక్టర్స్ వద్దు అని అవాయిడ్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి చాలా క్లియర్గా చెప్పాలి ఏంటంటే, నాకు కెరీర్లో నెంబర్ 1 అవ్వడం కంటే నా లైఫ్ నాకు ఎలా కావాలో అలా నా వర్క్ని కూడా ఇముడ్చుకోవడం ఇష్టం. ఏదైనా చేసేసి నా వర్క్ చేయాలి అనేది లేదు. నాకు ఎలా నచ్చుతుందో అలాగే నా వర్క్ కూడా చేయాలి. ఇప్పుడు సినిమా ఒకటి చేస్తున్నానంటే అది అన్ని విధాలుగా నాకు నచ్చితేనే నేను చేసేదాన్ని. సో దాంట్లో ఏదైనా కాంప్లికేషన్ ఉంటుంది, దాంట్లో ఏదైనా నాకు నచ్చని ఆస్పెక్ట్ ఉంది అంటే అది వదిలేసేదాన్ని నేను. సో ఐ వాజ్ ఆల్వేస్ రెడీ టు క్విట్ అండ్ లీవ్ ద ఇండస్ట్రీ. అండ్ నా హ్యాపీగా నేను వెళ్ళి చదువుకున్నాను, నేను ఏదైనా జాబ్ చేసుకుంటానన్న ఒపీనియన్లోనే ఉండేదాన్ని. సో ఐ ఆల్వేస్ టెల్ అమ్మాయిలు ఇప్పుడు ఇండస్ట్రీలో జరిగే సిచ్యువేషన్స్ కానీ అందరికీ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్, ఇండస్ట్రీలో రావాలంటే ఏం చేసైనా రావాలనే ఏంతో ఎప్పుడు రావద్దు అసలు. క్లియర్గా అది ఒక ఆప్షన్గా పెట్టుకొని రండి. దానిలో ప్రోగ్రెస్ అయ్యారంటే ఆటోమేటిక్గా ఒక మంచి హిట్ పడిందంటే దాని తర్వాత నెక్స్ట్ ఫిల్మ్స్ వస్తాయి. రానప్పుడు లైఫ్ ఆప్షన్ వేరే, అంటే నెక్స్ట్ మనకి ఏం టాలెంట్ ఉంది, వేరే ఏం చేసుకోవచ్చు అని చూడాలి తప్పితే ఏం చేసైనా ఎలాగైనా ఉండాలి అన్నప్పుడు వి లూజ్ అవర్ క్యారెక్టర్. సో అది ఉండకుండా సేఫ్ గార్డ్ చేసుకొని, అండ్ మన పేరెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా ఉండాలంటే. ఒక అమ్మాయి ఇలా ఉండాలంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కానీ బ్యాకప్ కానీ చాలా ఇంపార్టెంట్. సో చిన్నప్పటి నుంచి మాకు ఇది లేదు, అంటే ఎలాగైనా డబ్బు సంపాదించాలి, ఎలాగైనా ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలి. అసలు ఇండస్ట్రీ అంటే ఇష్టం లేదు, రావాలని ఎప్పుడు అనుకోలేదు. యాక్సిడెంటల్గా అలా జరిగిపోయింది అంతే. నేను ఫస్ట్ ఈటీవీ కల్చరల్స్ చిన్నప్పటి నుంచి డాన్స్ కల్చరల్, అది కూడా ప్రొఫెషనల్గా నేర్చుకోలే. డాన్స్ చేసేదాన్ని స్కూల్లో అంతా. ఎవరైనా కలెక్టర్ వస్తున్నారు, స్కూల్ విజిట్ చేస్తున్నారు, లేకపోతే స్కూల్ యాన్యువల్ డే అంటే మా టీచర్స్ నాకు ఏదో ఒకటి నేర్పించి నన్ను ప్రజెంట్ చేయించేవాళ్ళు అనమాట. సో అప్పటి నుంచి చాలా అప్రిసియేషన్ వచ్చేది ఎప్పుడు. అలాగా డాన్స్ ఒక పార్ట్ అయింది. కాలేజ్లో కూడా డాన్స్ చేయడం, తర్వాత అదే దీంట్లో డాన్స్ కాంపిటీషన్స్కి వెళ్ళా, జెమినీ అండ్ ఈటీవీలో. దానికి వెళ్తా అంటేనే మా ఇంట్లో ఒప్పుకోలే.
బట్ మా టీం ఉంటారు కదా, అంటే ఒక 4-5 అమ్మాయిలు, నేను చదివిందంతా గర్ల్స్ కాలేజ్ అన్నమాట. సో వాళ్ళందరూ తను వస్తే బాగుంటది, తను అలో చేయండి అని కన్విన్స్ చేసి వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు, రిక్వెస్ట్ చేసి మా ఇంట్లో. సో అలా చేసి దాని తర్వాత యాంకర్గా చేసి, యాంకర్ చేసేటప్పుడు మూవీస్ ఆపర్చునిటీ వచ్చి, అప్పుడు మూవీస్ అడిగినప్పుడు అసలు వద్దని చెప్పేసాం, ఒక 3-4 ఫిల్మ్స్ వద్దని చెప్పేసాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.